వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తుల గోవింద నామ స్మరణతో మారుమోగిన వాడపల్లి దివ్యక్షేత్రం. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తజన సందరమైంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వేకువజామున సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. 7 వారాల నోము ఆచరిస్తున్న భక్తులు స్వామివారి తిరువీధిలో 7 ప్రదక్షిణలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భారీ క్యూలైన్లలో నిలబడి తులాభారాలు, కానుకలు సమర్పించారు. వేదాశీర్వచనం, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, తిరువీధులు, క్యూలైన్లు జనసందనతో కిక్కిరిసిపోయాయి. దర్శనం అనంతరం వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ధర్మకర్తలి మండలి సభ్యుల దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. Govinda